Hello, welcome to Competitive Exams Library. Today వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ MCQs క్విజ్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. Which company along with the Ustad has joined hands for Project Kirana to empower women through financial inclusion? ఆర్థిక చేరిక ద్వారా మహిళలను శక్తివంతం చేయడం కోసం ప్రాజెక్ట్ కిరాణా కోసం ఉస్తాద్తో పాటుగా ఏ సంస్థ చేతులు కలిపింది? ఓకే, ఆన్సర్ వచ్చి మాస్టర్ కార్డ్. Who among the following beat Dominic Thiem to win the ATP Tour Finals in London? లండన్లో జరిగిన ATP టూర్ ఫైనల్స్లో క్రింది వానిలో ఎవరు డొమినిక్ థీమ్ను ఓడించి విజయం సాధించారు? ఓకే, ఆన్సర్ డానియల్ మెద్వెదేవ్. Which state aims to become the $50 billion bio economy by 2025? 2025 సంవత్సరం నాటికి $50 బిలియన్ బయో ఎకనామీగా మారాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. ఇండియా ఇంటర్నేషనల్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ బీన్ క్యాన్సిల్ డ్యూ టు COVID-19 పాండమిక్? COVID-19 మహమ్మారి కారణంగా ఇండియా ఇంటర్నేషనల్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో రద్దు చేయబడింది? ఆన్సర్ మేఘాలయ. సో జనరల్గా చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ అయితే మనకి మేఘాలయలో సెలబ్రేట్ చేసుకుంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్టర్ హ్యాస్ ఆర్గనైజ్డ్ ఏ వెబ్నీర్ ఆన్ ఇండియా హిడెన్ జెమ్స్ అండర్ ద దేకో ఆప్నా దేశ్ వెబ్నీర్ సిరీస్? దేకో ఆప్నా దేశ్ వెబ్నీర్ సిరీస్ కింద ఇండియాస్ హిడెన్ జెమ్స్ పై వెబ్నీర్ను ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహించడం జరిగింది. విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ ఏ ప్యాట్ విత్ లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్? లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్తో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్ ఏది? ఆన్సర్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియా హ్యాస్ బికమ్ ద నేషన్ టు గెట్ IMO nod ఫర్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కోసం IMO ఆమోదం పొందిన ఎన్నో దేశంగా భారతదేశం నిలిచింది? ఓకే, ఆన్సర్ వచ్చి 4th. మనకి US, రష్యా, చైనా తర్వాత భారతదేశం 4వ దేశంగా అయితే మనకి నిలవడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విల్ హోస్ట్ ద G20 సమిట్ ఇన్ 2023? 2023 సంవత్సరంలో G20 సదస్సు ఎక్కడ జరగబోతుంది? ఆన్సర్ ఇండియా. విచ్ ఎడిషన్ ఆఫ్ సిట్మాక్స్ 20 ఈస్ కరెంట్లీ అండర్వే ఇన్ ద అండమాన్ సీ? అండమాన్ సముద్రంలో ప్రస్తుతం సిట్మాక్స్ 20 యొక్క ఎన్నవ ఎడిషన్ జరుగుతుంది? ఆన్సర్ సెకండ్ ఎడిషన్. ఈ సిట్మాక్స్ అనేది మనకి సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా, సింగపూర్, థాయిలాండ్ ట్రైలేటర్ మ్యారిటైమ్ ఎక్సైజ్. మనకి పేరులోనే ఉంది, సిట్మాక్స్ అంటే సింగపూర్, ఇండియా, థాయిలాండ్ మ్యారిటైమ్ ఎక్సైజ్. ద 18th ఆల్ ఇండియా ప్రెసిడింగ్ ఆఫీసర్ కాన్ఫరెన్స్ ఈజ్ ఆల్ సెట్ టు బి ఆర్గనైజ్డ్ ఎట్ డాష్ ఆన్ నవంబర్ 25. 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ కాన్ఫరెన్స్ నవంబర్ 25న ఎక్కడ నిర్వహించనుంది? ఆన్సర్ గుజరాత్. ఇండియా ఈజ్ హోల్డింగ్ ఏ బయలెటరల్ మ్యారిటైమ్ ఎక్సైజ్ సింబెక్స్ 20 విత్ విచ్ కంట్రీ? భారతదేశం ఏ దేశంతో ద్వైపాక్షిక సముద్ర విన్యాసం సింబెక్స్ 20ను నిర్వహిస్తుంది? ఆన్సర్ సింగపూర్. మనకి సింగపూర్ దేశంతో అయితే ఇండియా ఈ సింబెక్స్ 20ని అయితే కండక్ట్ చేస్తుంది. పేరులోనే ఉంటుంది మనకి. S అంటే సింగపూర్, I అంటే ఇండియా, M అంటే మ్యారిటైమ్, B అంటే బయలెటరల్, EX అంటే ఎక్సైజ్. ద గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఏ పీరియడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ లైఫ్ సర్టిఫికేట్ బై సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ టిల్ విచ్ డేట్? కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం కోసం ప్రభుత్వం గడువును ఎప్పటి వరకు పొడిగించింది? ఓకే, ఆన్సర్ 28th ఫిబ్రవరి 2021. 28 ఫిబ్రవరి 2021 వరకు అయితే పొడిగించడం జరిగింది. Who among the following has inaugurated the mobile COVID-19 RT-PCR lab at ICMR in New Delhi? క్రింది వానిలో న్యూఢిల్లీలో ICMR వద్ద మొబైల్ COVID-19 RT-PCR ల్యాబ్ను ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ అమిత్ షా. ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు రీప్లేస్ విచ్ డ్యూటీ విత్ కస్టమ్స్ డ్యూటీ టు ప్రొటెక్ట్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సోలార్ ఎక్విప్మెంట్? సౌర పరికరాల స్థానిక తయారీదారులను రక్షించడం కోసం ఏ విధిని కస్టమ్స్ డ్యూటీతో భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఓకే, ఆన్సర్ సేఫ్ గార్డ్ డ్యూటీ. ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్డ్ ద $1 million
లోన్ టు ఇంప్రూవ్ ద రీసోర్స్ ప్లానింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని వనరుల ప్రణాళికలు మెరుగుపరచడం కోసం ఏషియా అభివృద్ధి బ్యాంక్ ఎన్ని $1 మిలియన్ రుణ ఒప్పందం చేసుకుంది? ఓకే, ఆన్సర్ $50 million. విచ్ కంపెనీ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ బ్యాంక్ మస్కట్ ఫర్ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్? డిజిటల్ చెల్లింపు సేవల కోసం బ్యాంక్ మస్కట్తో ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఇన్ఫీబియం ఎవెన్యూ. ముత్తూట్ ఫైనాన్స్ హ్యాస్ టైడ్ అప్ విత్ విచ్ కంపెనీ ఫర్ గోల్డ్ జ్యువెలరీ ఇన్సూరెన్స్? ముత్తూట్ ఫైనాన్స్ బంగారు ఆభరణాల బీమా కోసం ఏ సంస్థతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ బజాజ్ ఏలియాన్స్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద ఆదిత్య విక్రమ్ బిర్లా కళాశిఖర్ పురస్కార్? క్రింది వానిలో ఎవరు మనకి ఆదిత్య విక్రమ్ బిర్లా కళాశిఖర్ పురస్కారంతో సత్కరించబడ్డారు? ఆన్సర్ నషీరుద్దీన్ షా. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా? క్రింది వానిలో వాలీబాల్ సమాఖ్య అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ అచ్యుత్ సమంత. విచ్ ఇండియన్ వెబ్ సిరీస్ హ్యాస్ వోన్ ద ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్ ఫర్ బెస్ట్ డ్రామా సిరీస్? ఉత్తమ డ్రామా సిరీస్ కేటగిరీ కింద అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్న భారతీయ వెబ్ సిరీస్ ఏది? ఆన్సర్ ఢిల్లీ క్రైమ్. నెట్ఫ్లిక్స్కి చెందిన ఢిల్లీ క్రైమ్ అయితే ఈ ఎమ్మీ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈస్ హోస్టింగ్ ద 2020 ఎపెక్ సమిట్? క్రింది దేశాల్లో ఏ దేశం ఎపెక్ సమిట్ 2020 నిర్వహిస్తుంది? ఆన్సర్ మలేషియా. ఇండియన్ నేవీ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ ద P-80I యాంటీ సబ్మెరైన్ వార్క్రాఫ్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ $1 billion డీల్ విత్ యుఎస్. అమెరికాతో $1 బిలియన్ ఒప్పందంలో భాగంగా భారత నావికాదళం ఇటీవల తన P-81 జలాంతర్గామి యుద్ధ విమానాలను అందుకుంది. ఓకే, ఎన్నవది అంటే 9వది, 9th. విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ డెవలప్డ్ ద సోలార్ పవర్ అన్మాన్డ్ సర్వే క్రాఫ్ట్ ఫర్ ఇండియన్ పోర్ట్స్? భారతీయ ఓడరేవుల కోసం సౌరశక్తితో పనిచేసే మానవరహిత సర్వే క్రాఫ్ట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. తరుణ్ గొగోయ్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 86 వాస్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్? 86 ఏళ్ల వయసులో కన్నుమూసిన తరుణ్ గొగోయ్ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆన్సర్ అస్సాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద నేషనల్ ఫార్మసీ వీక్ 2020? నేషనల్ ఫార్మసీ వీక్ 2021 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఫార్మసిస్ట్ ఫ్రంట్ లైన్ హెల్త్ ప్రొఫెషనల్స్. మనకి 59th నేషనల్ ఫార్మసీ వీక్ అనేది మనకి నవంబర్ 16 నుండి 22 దాకా అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఫార్మసిస్ట్ ఫ్రంట్ లైన్ హెల్త్ ప్రొఫెషనల్. ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? మహిళలపై హింస నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ 25th నవంబర్, 25 నవంబర్. విచ్ ఎడిషన్ ఆఫ్ ద నేషనల్ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హ్యాస్ రీసెంట్లీ బీన్ కిక్డ్ ఆఫ్ ఇన్ విర్చువల్ మోడ్? నేషనల్ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ఏ ఎడిషన్ ఇటీవల విర్చువల్ మోడ్లో ప్రారంభించబడింది? ఆన్సర్ 10th. NCDL Payment Bank has joined hands with which insurance company to offer the customized insurance solutions to customers? వినియోగదారులకు అనుకూలించబడిన బీమా పరిష్కారాలను అందించే ఏ బీమా సంస్థతో NCDL చెల్లింపుల బ్యాంక్ ఇటీవల చేతులు కలిపింది? ఆన్సర్ HDFC Argo. The government of which state has launched the Him Surasha Abhiyan to sensitize people about COVID-19 pandemic? కోవిడ్-19 మహమ్మారి గురించి ప్రజలను చైతన్యపరిచేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం హిమ్ సురక్ష అభియాన్ను ప్రారంభించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ phase 4 ఆఫ్ హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ విచ్ కంట్రీ? హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులలో phase 4లో ఏ దేశంలో ప్రారంభిస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. The Chief Minister of which state has launched the WhatsApp helpline for women in distress? బాధలో ఉన్న మహిళల కోసం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వాట్సాప్ హెల్ప్లైన్ను ప్రారంభించారు? ఆన్సర్ గోవా.
ఫస్ట్ కౌ హాస్పిటల్ ఇన్ ద నార్త్ ఈస్ట్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈశాన్యంలో మొట్టమొదటి ఆవు ఆసుపత్రి ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఓకే, మనకి ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటి ఆవు ఆసుపత్రి కౌ హాస్పిటల్ వచ్చి మనకి అస్సాం దిబ్రుగఢ్లో అయితే ప్రారంభించడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్ హ్యాస్ రిసీవ్డ్ ద గ్లోబల్ అవార్డ్ ఫర్ డబ్లింగ్ ద టైగర్ పాపులేషన్? పులుల జనాభాను రెట్టింపు చేసినందుకు గాను క్రింది వాటిలో ఏ టైగర్ రిజర్వ్కు ప్రపంచ అవార్డు లభించింది? ఆన్సర్ ఫిలిపిన్ టైగర్ రిజర్వ్. అభయం యాప్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ప్యాసింజర్స్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? మహిళా ప్రయాణికుల భద్రత కోసం అభయం యాప్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ బై ద డాక్టర్ ఆఫ్ సైన్స్ హానరీ డాక్టరేట్? క్రింది వాటిలో ఎవరికి డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ను అవార్డును గెలుపొందారు? ఆన్సర్ ఇస్రో చైర్మన్ కె శివన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఓవర్టేకెన్ ద బిల్ గేట్స్ టు గ్రాబ్ వరల్డ్ సెకండ్ రిచెస్ట్ ర్యాంకింగ్? కింది వాటిలో ఎవరు బిల్ గేట్స్ను అధిగమించి ప్రపంచ రెండవ ధనిక ర్యాంకును అందుకున్నారు? ఆన్సర్ ఎలాన్ మస్క్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ రీసెంట్లీ రిలీజ్డ్ ద బుక్ ద బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్? క్రింది వాటిలో ఎవరు ది బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ పుస్తకాన్ని విడుదల చేశారు? ఆన్సర్ శశి థరూర్. ఆశిష్ రాయ్ హూ పాస్డ్ అవే డ్యూ టు కిడ్నీ ఫెయిల్యూర్ వాజ్ ఎమినెంట్ డాష్? మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన ఆశిష్ రాయ్ ఒక ప్రముఖ డాష్? ఆన్సర్ యాక్టర్ నటుడు. రీసెర్చ్ టీమ్ ఫ్రమ్ విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ డెవలప్డ్ ఏ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ యూజింగ్ లైట్ బీమ్స్? లైట్ బీమ్స్ ఉపయోగించి స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ను ఏ సంస్థ నుండి పరిశోధన బృందం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి గౌహతి. ఏ డీప్ డిప్రెషన్ ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ఇంటూ ఏ సైక్లోన్ స్టార్మ్ నేమ్డ్ డాష్? నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడింది కదా, ఆ తుఫాను పేరేమిటి? ఆన్సర్ నివర్ సైక్లోన్. కాన్స్టిట్యూషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అక్రాస్ ద కంట్రీ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్? క్రింది తేదీల్లో దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ తేదీలో జరుపుకుంటాం? ఆన్సర్ నవంబర్ 26. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ చైర్డ్ ద 33rd ప్రగతి ఇంటరాక్షన్? క్రింది వాణిలో 33వ ప్రగతి పరస్పర చర్యకు అధ్యక్షత వహించినది ఎవరు? ఓకే, ప్రగతి మీటింగ్కి మనకి ఎవరు అటెండ్ అయ్యారు అంటే నరేంద్ర మోడీ. నేషనల్ మిల్క్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ వర్గీస్ కురియన్? డాక్టర్ వర్గీస్ కురియన్ పుట్టినరోజు గుర్తుగా జాతీయ పాల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ నవంబర్ 26. క్యాబినెట్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ హాజ్ విర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ద పంగ్వార్ మెగా ఫుడ్ పార్క్ ఇన్ విచ్ స్టేట్? క్యాబినెట్ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మనకి వాస్తవంగా అంటే విర్చువల్గా పంగ్వారా మెగా ఫుడ్ పార్క్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఓకే, పంగ్వారా మెగా ఫుడ్ పార్క్ను మనకి పంజాబ్ స్టేట్లో ప్రారంభించడం జరిగింది. విచ్ బ్యాంక్ హ్యాస్ టైఅప్ విత్ పిఎన్బి మెట్లైఫ్ టు ఎక్స్టెండ్ ద ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పిఎంజేజేబీవై ఇన్సూరెన్స్? ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన విస్తరించడానికి పిఎన్బి మెట్లైఫ్తో ఏ బ్యాంక్ మనకి ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఐపీబీబీ. మనకి పోస్టల్ బ్యాంక్ ఉంది కదా, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్, ఆ బ్యాంక్ అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది. విచ్ కాలేజ్ ఫ్రమ్ బెంగళూరు హ్యాస్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ అటల్ బిహారీ వాజ్పేయి? అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద బెంగళూరు నుండి ఏ కళాశాల మనకి పేరు పెట్టబడింది? ఓకే, మనకి బోరింగ్ అండ్ లేడీ కుర్జాన్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు అయితే పెట్టడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్స్ విల్ బీ రీనేమ్డ్ యాజ్ ద మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్? క్రింది వాటిలో ఏ విమానాశ్రయానికి మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయంగా పేరు మార్చారు? ఆన్సర్ అయోధ్య ఎయిర్పోర్ట్. డియాగో మారడోనా హూ డైడ్ డ్యూ టు హార్ట్ అటాక్ వాజ్ ఏ ఎమినెంట్ ప్లేయర్? గుండెపోటు కారణంగా మరణించిన డియాగో మారడోనా ఒక ప్రముఖ డాష్ ఆటగాడు? ఆన్సర్ ఫుట్బాల్ ప్లేయర్.
ద స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ విచ్ స్టేట్ ఆర్ యూటీ హ్యాస్ ఇంకే ఎంఓయూ మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ క్రికెటర్ సురేష్ రైనా క్రికెట్ అకాడమీ టు డెవలప్ బడ్డింగ్ క్రికెటర్స్. వర్ధమాన క్రికెటర్లను అభివృద్ధి చేయడం కోసం క్రికెటర్ సురేష్ రైనా యొక్క క్రికెట్ అకాడమీతో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద బీహార్ అసెంబ్లీ స్పీకర్? క్రింది వారిలో ఎవరు బీహార్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు? ఆన్సర్ విజయ్ కుమార్ సింహా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్? క్రింది వారిలో ఎవరు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క కొత్త చైర్మన్గా ఎన్నికయ్యారు? ఆన్సర్ గ్రేగ్ బార్క్లే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020? క్రింది పదాల్లో ఏ పదం కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020గా ఎన్నికైంది? ఆన్సర్ క్వారంటైన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ విల్ రిలీజ్ ద బుక్ ఆన్ లైఫ్ అండ్ ఐడియల్స్ ఆఫ్ గురునానక్ దేవ్? క్రింది వారిలో ఎవరు గురునానక్ దేవ్ యొక్క పుస్తకము మరియు ఆదర్శాలకు సంబంధించి పుస్తకాన్ని విడుదల చేశారు? ఓకే, మనకి గురునానక్ మీద పుస్తకాన్ని అయితే నరేంద్ర మోడీ గారు అయితే మనకి ప్రారంభించడం జరిగింది. ఈ పుస్తక రచయిత రాసింది వచ్చి కృపాల్ సింగ్. జి సతీష్ రెడ్డి హ్యాస్ ఫ్లాగ్డ్ ఆఫ్ ద ఫస్ట్ వరుణాస్త్ర ఏ హెవీ వెయిటెడ్ టార్పడో ఫ్రమ్ విచ్ యూనిట్ ఆఫ్ బీడీఎల్? జి సతీష్ రెడ్డి డిఆర్డిఓ చైర్మన్ మొదటి వరుణాస్త్ర బీడీఎల్ యొక్క ఏ యూనిట్ నుండి భారీ బరువు గల టార్పడోను మనకి విడుదల చేశారు? ఆన్సర్ విశాఖపట్నం. Ministry of Youth Affairs and Sports has granted the annual recognition to Archery Association of India as National Sports Federation after years. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు జాతీయ క్రీడా సమాఖ్యగా యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ వార్షిక గుర్తింపు ఇచ్చింది? ఆన్సర్ 8 years. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడరీ విత్ పాలస్తీనా పీపుల్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్? పాలస్తీనా ప్రజలతో అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం క్రింది తేదీల్లో ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ నవంబర్ 29. నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్? జాతీయ అవయవదాన దినోత్సవం ఈ క్రింది తేదీల్లో ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ నవంబర్ 27. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే స్టేషన్స్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ ద మహదేవప్ప మైలారా రైల్వే స్టేషన్? క్రింది రైల్వే స్టేషన్లో ఏది మనకి మహదేవప్ప మైలారా రైల్వే స్టేషన్గా పేరు మార్చబడింది? ఆన్సర్ హవేరీ. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ నామినేటెడ్ ఫర్ నోబెల్ ప్రైజ్ 2021? క్రింది వాణిలో నోబెల్ శాంతి బహుమతి 2020కు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ బెంజమిన్ నెతన్యాహు. వాట్ ఈజ్ ఇండియా ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2020? గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 8వ ర్యాంక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విల్ హోస్ట్ ద ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్? క్రింది దేశాల్లో ఏ దేశం ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్కు ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఇండియా, భారతదేశం. Which company has successfully tested the zero emission e-mobility at one of the fuel stations in Bangalore? బెంగళూరులో తన ఇంధన కేంద్రాల్లో సున్నా ఉద్గార ఈ-మొబిలిటీలను విజయవంతంగా పరీక్షించిన సంస్థ ఏది? ఆన్సర్ ఇండియన్ ఆయిల్. Which airlines have recently launched the dedicated freight services to Leh in Ladakh? లడాక్ లేక్లో అంకితమైన సరుకు రవాణా సేవలు ఏ విమానయాన సంస్థలు ఇటీవల ప్రారంభించాయి? ఆన్సర్ స్పైస్ జెట్. The government of which state has approved the ambitious Ganga Expressway project worth of 36,402 crore rupees? 50 లక్షల విలువైన ప్రతిష్టాత్మక గంగా ఎక్స్ప్రెస్వే ప్రాజెక్ట్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆ ప్రాజెక్ట్ బడ్జెట్ వచ్చి 36,402 కోట్ల రూపాయలు అయితే ఉంది. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద న్యూ ఇంజనీరింగ్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ? క్రింది వాణిలో భారత సైన్యం యొక్క కొత్త ఇంజనీరింగ్ చీఫ్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్. ఓకే, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ వచ్చి నియమితులవడం జరిగింది. ఓకే, మనకి
విచ్ ఇండియన్ సిరీస్ విన్స్ ద 48th ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2020 అండర్ ద డ్రామా సిరీస్ కేటగిరీ? ఈ ఆన్సర్ మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. సో ఇది మనకి నవంబర్ 4th వీక్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది. రీసెంట్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ తరపున వెబ్సైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అలాగే టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ కానీ డైలీ క్విజ్ కానీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సపరేట్గా ఉంటాయి. మీరు అక్కడ నుండి అయితే రాయొచ్చు. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ కూడా కరెంట్ అఫైర్స్ క్విజ్ అయితే అటెంప్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ అయితే కింద కామెంట్స్లో తెలపండి. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మనమైతే 1 by 1 అప్డేట్ అయితే చేద్దాం. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.